గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు అలనాటి నటీమణి గిరిజ గారి గురించి తెలుసుకుందామండి. గిరిజ సుప్రసిద్ధ తెలుగు సినీ నటి. నటుడు రేలంగితో జతగా అనేక చిత్రాల్లో హాస్యం పండించారు. గిరిజ తల్లి ప్రముఖ రంగస్థల సినిమా నటి అయిన దాసరి రామతిలకం గారు. 1936లో కంకిపాడులో పుట్టిన గిరిజ గారు గుడివాడలో పెద్దమ్మ వద్ద ఉంటూ చదువుకునేవారు. 13 ఏళ్ల వయసులో మెడ్రాసులో ఉంటున్న తల్లి వద్దకు వెళ్ళారు. అందంగా ఉన్న ఆమె ఆ చిన్న వయసులోనే సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపించారు. కస్తూరి శివరావు గారు ఆమె ఫోటోలు చూపితే ఏకంగా పరమానందయ్య శిష్యుల కథలో రాజకుమారిగా అక్కినేని సరసన నటించే అవకాశం కలిగింది. ఆ సినిమా అంతంత మాత్రంగానే నడిచిన ఆ సినిమాతో రేలంగి పరిచయమయ్యారు. ఆయన ప్రయత్నంతోనే పాతాళ భైరవికి అవకాశం వచ్చింది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. గిరిజ 1950-60 దశకంలో హీరోయిన్లతో సమానంగా గుర్తింపు లభించింది. 1950-60 దశకాల్లో ఏకఛత్రాధిపత్యంగా సినీ జగత్తును ఏలిన హాస్య మహారాణి గిరిజ. కస్తూరి శివరావు నిర్మించిన పరమానందయ్య శిష్యుల చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారి సరసన కథానాయికగా సినీ రంగ ప్రవేశం చేశారు. తర్వాత పాతాళ భైరవి చిత్రంలోని నరుడా ఏమి నీ కోరిక అనే ఒకే ఒక్క పలుకుతో కథానాయక పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. సుప్రసిద్ధ హాస్య నటుడు రేలంగితో జట్టుగట్టిన తరువాత అప్పటి హీరోయిన్లకు సమానంగా కీర్తి సంపాదించారు. అన్నపూర్ణ వారి గుడిగంటలు, అప్పుచేసి పప్పుకూడు, జగదేక వీరుని కథ, ఆరాధన వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఒక పక్క హాస్యనటిగా నటిస్తూనే మరోపక్క అక్కినేని నాగేశ్వరరావు గారితో వెలుగు నీడలు, ఎన్టీ రామారావు గారితో మంచి మనసుకు మంచి రోజులు, జగ్గయ్య గారితో అత్తా ఒకింటి కోడలే, శివాజీ గణేషన్ గారితో మనోహర, హర్నాథ్ గారితో మా ఇంటి మహాలక్ష్మి, చలంగారితో కులదైవం, జేవి రమణమూర్తితో ఎమ్మెల్యే వంటి కథానాయకుల సరసన నాయికగా కూడా నటించారు. పాతాళ భైరవి, గుడిగంటలు, జగదేక వీరుని కథ, ఆరాధన సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గిరిజ గారికి 10 ఏళ్ల వయసులోనే తల్లి మరణించారు. ఈమె వివాహము సి సన్యాసిరాజు అనే సినీ దర్శకుడితో జరిగింది. వివాహం తర్వాత గిరిజ సన్యాసిరాజును నిర్మాతగా చేయటానికి ప్రయత్నించారు. గిరిజ భర్త సన్యాసిరాజు విజయగిరి ధ్వజ ప్రొడక్షన్ అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి 1969లో ఎన్టీఆర్, కాంచన, అంజలితో భలే మాస్టారు సినిమా తీశారు. ఆ సినిమా అంతంత మాత్రంగానే నడిచింది. 1971లో ఎన్టీఆర్ గారు చంద్రకళతో పవిత్ర హృదయాలు తీశారు. ఆ సినిమా కూడా విజయవంతం కాకపోవడంతో గిరిజ సంపాదించిన ఆస్తంతా కోల్పోయింది. మెడ్రాసులోని 2 అంతస్తుల విశాలమైన భవనం అప్పులతో చేజారిపోయింది. రేలంగి మరణించిన తర్వాత ఆమెకు సినిమాలో అవకాశాలే కరువయ్యాయి. సొంత ఇల్లు కోల్పోయి చివరకు చిన్న అద్దెగదిలోకి మారే పరిస్థితి ఏర్పడింది. పూట గడవని స్థితికి కూడా వచ్చారు. రాజశ్రీ, భీష్మ సుజాత వంటి సహనటుల ఆదరణతో ఎలాగో కొంతకాలం బతుకుబండిని నెట్టుకొచ్చి ఆ తర్వాత కాలప్రవాహంలోకి జారిపోయారు. ఆమె కూతురు శ్రీరంగ దాసరి నారాయణరావు నిర్మించిన మేఘ సందేశంలో అక్కినేని నాగేశ్వరరావు గారి కుమార్తెగా నటించారు. ఆ తర్వాత సలీమాగా అనేక మలయాళ సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నటి గిరిజ నటించిన సినిమాలు కొన్ని. 1951లో నవ్వితే నవరత్నాలు, పాతాళ భైరవి, ధర్మదేవత, భలే రాముడు, భలే అమ్మాయి, దొంగల్లో దొర, ముందడుగు, రాజనందిని, అప్పుచేసి పప్పుకూడు, మనోరమ, రాజా, మలయసింహ, రేచుక్క పకటిచుక్క, ఇల్లరికం, దైవబలం, పెళ్లి కానుక, బట్టి విక్రమార్క, సహస్ర శిరచ్ఛేద, అపూర్వ చింతామణి, బాగ్దాద్ గజదొంగ, రుణానుబంధం, కులదైవం, ఇంటికి దీపం ఇల్లాలే, జగదేక వీరుని కథ, భార్యాభర్తలు, వెలుగునీడలు, సిరి సంపదలు, ఆరాధన, పరువు ప్రతిష్ట, బందిపోటు, ఈడు జోడు, రాముడు భీముడు, కలవారి కోడలు, ప్రేమించి చూడు, మంగమ్మ శపథం, నవరాత్రి, ఆస్తిపరులు, రహస్యం, ఆడదాని అదృష్టం,
లవకుశ తదితర సినిమాల్లో నటించారు. 1950 నుంచి 77 దాకా 20 దశాబ్దాలు మంచి సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి గిరిజ గారు దాదాపు 200 సినిమాల్లో నటించారు. 1959లో వచ్చిన అప్పు చేసి పప్పుకూడు సినిమాలో రేలంగి గారితో కలిసి నటించిన ఒక పాట కాశీకి పోయాను రామాహరి అనే పాట ఎంతో పాపులర్ అయింది. అలాగే 1964లో వచ్చిన రాముడు భీముడిలో సరదా సరదా సిగరెట్టు అనే పాట కూడా ఎంతో సూపర్ హిట్ అయింది. లవకుశలో రేలంగి గారితో కలిసి చాకలి పాత్రలో చిన్న పాత్రలో నటించిన ఆ సినిమాకి మలుపు తిరిగే పాత్రలో నటించారు. దాంట్లో వల్లనూరి మామ నీ పిల్లని అనే పాటలో వాళ్ళిద్దరు కలిసి నర్తించారు. తన భర్త సన్యాసిరాజు గారితో కలిసి విజయగిరి ధ్వజ ప్రొడక్షన్ పేరు మీద ఎన్టీ రామారావు గారు హీరోగా భలే మాస్టారు పవిత్ర హృదయాలు సినిమాలు నిర్మించారు. ఆ సినిమాలు 2 బాక్సాఫీస్ వద్ద విజయం లభించకపోయేసరికి ఆర్థిక నష్టాలని చవిచూశారు. 5 సెప్టెంబర్ 1995న షుగర్ వ్యాధితో బాధపడుతున్న గిరిజ గారు తన స్వగృహంలోనే చెన్నైలోనే మరణించారు. తన తల్లి గిరిజ గురించి వీరి అమ్మాయి సలీమా చెప్తూ, సెప్టెంబర్ 5, 1995న చనిపోయారు. ఆమెకు డయాబెటీస్, కానీ అదేం పెద్ద సమస్యగా ఉండేది కాదు. అపోలోలోని డాక్టర్ సత్యమూర్తి గారు చూసేవారు. ఆ రోజు అమ్మ టీ తాగి స్నానానికని వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళింది. కానీ బయటకు వచ్చి మంచం మీద వాలిపోయి ప్రాణం విడిచింది. ఆమెకు శ్వాసకు సంబంధించిన తీవ్ర ఇబ్బంది వచ్చిందని డాక్టర్లు చెప్పారు. నాకు గుర్తులేదు, ఎవరూ రాసినట్టు లేదు. ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఎవరూ వచ్చి చూడలేదు. అమ్మ చనిపోయిన రోజు అంతిమ సంస్కారాలు ముగిశాక నాకు టైం కూడా బాగా గుర్తు. రాత్రి 8:45కు శోభన్ బాబు గారు ఫోన్ చేశారు. నేను శోభన్ బాబుని. అమ్మ చనిపోయినట్టు తెలిసింది. బాధపడకు, తెలుగు పరిశ్రమ ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది. ఏ కష్టం వచ్చినా రా అన్నారు. ఆయన ఒక్కరు. ఆ మరుసటి రోజు అల్లూరి రామలింగం గారు వచ్చి వెళ్ళారు. అంతే. అది తెలుగు జర్నలిస్టుల ఊహాశక్తి అనుకుంటాను. మా అమ్మ చనిపోయే సమయంలో టీ నగర్లోని మందిరా అపార్ట్మెంట్స్లో మేము ఉన్నాం. అది నేను కొన్న నా సొంత ఫ్లాట్. ఆ అపార్ట్మెంట్లోనే దర్శకుడు కె మురళీమోహన్ రావు గారు, రాజకోటిలోని రాజు, హీరోయిన్ రంజిత ఉండేవాళ్ళు. మీరు వాళ్ళను కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు అడిగి. ఎవరు రాస్తున్నారు ఇవన్నీ? మా అమ్మమ్మ తిలకం ఫిబ్రవరి 24, 1995న మరణించారు. ఆమె చనిపోయిన 6 నెలలకు అమ్మ పోయింది. మా నాన్న మమ్మల్ని వదిలిపోయాక మా అమ్మమ్మ, అమ్మ, నేను ఒక గూటి పక్షులుగా పెరిగాం. మా అమ్మమ్మ లేకపోతే మా అమ్మ, నేను ఏమయ్యేవారమో చెప్పలేము. మా అమ్మమ్మకు చిన్న వయసులోనే పెళ్ళి అవటం వల్ల అమ్మ, అమ్మమ్మ అక్కా చెల్లెళ్ళలా ఉండేవాళ్ళు. ఇద్దరూ ఒకే సమయంలో చనిపోయారు. వాళ్ళ నాన్న గురించి నాకు ఎటువంటి ఆసక్తికి లేదండి. ఆయన గురించి నాకు అసలు తెలియదు సరిగా. నాకు గుర్తున్నంత వరకు ఆయన మా అమ్మను బాగా హింసించేవాడు. నేను చాలా చిన్న పిల్లను, కానీ అంత చిన్న వయసులో కూడా మా అమ్మ సఫరింగ్ తెలిసేది. మా అమ్మకు ఆయనను ఎవరు పరిచయం చేశారో తెలియదు, కానీ తిరుపతి వెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చారు. ఆయన ఖర్చు చేసిన ప్రతి రూపాయి మా అమ్మదే. ఆయనకు పెద్ద గ్యాంగ్ ఉండేది. మా అమ్మకు ఉన్న నీలిరంగు అంబాసిడర్ కారులో వాళ్లతో అర్ధరాత్రి వరకు తిరిగి వచ్చి తాగి వచ్చేవారు. మరుసటి రోజు కారు డ్రైవర్ వచ్చి ఆయన కారులో వాంతి చేసుకుంటున్నాడని గోల పెట్టేవాడు. ఒకసారి ఆయన ఏ వస్తువుతోటో మా అమ్మని తల మీద మోదితే 14 కుట్లు పడ్డాయి. నేనొకసారి పరిగెత్తుకుంటూ డాడీ అని వెళితే కాలితో తన్నాడు. దొర్లి కింద పడ్డాను. ఆ తర్వాత ఆయన వైపు వెళ్ళిందే లేదు. ఆయన మంచి భర్త కాదు, మంచి తండ్రి కాదు. నేను ఈ పెళ్లి చేసుకోకపోతే చాలా బాగుండేదాన్ని. వివాహంలోకి స్త్రీ సరైన పురుషుడు దొరక్కపోతే ఆమె జీవితం సగం దెబ్బతిన్నట్టే అని అమ్మ అనేది. అవును, రెండింటిలోనూ ఎన్టీఆర్ గారే హీరో. ఒకటి భలే మాస్టారు, 2 పవిత్ర హృదయాలు. అందులో ఒక్క రూపాయి కూడా నాన్నది లేదు. అన్నీ అమ్మవే. చాలా గ్యారంటీ సైన్లు, అవి అమ్మే చేసింది. సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అప్పుల బాధ పెరిగింది. ఒకరోజు పొద్దున నాన్న ఇప్పుడే వస్తానని వెళ్ళి మళ్ళీ కనిపించలేదు. మా ముఖం ఎప్పటికీ చూడలేదు. అమ్మమ్మ, అమ్మ, నేను స్ట్రగుల్ అయ్యాం వాస్తవమే, కానీ పత్రికలు సానుభూతి కథనాలు రాసే స్థాయి మాత్రం కాదు.
మా అమ్మ కలకత్తా కాళేశ్వరి దేవి భక్తురాలు. అక్కడికి వెళ్ళి మొక్కుకొని వచ్చాక నేను పుట్టానని ఇంట్లో కాళమ్మ అని పిలిచేవారు. కానీ ఆ తర్వాత అమ్మకు మౌంట్ రోడ్లో ఉండే దర్గాపై గురి కుదిరింది. ఆ దర్గా ఇప్పటికీ ఉంది. రోడ్డు వైడనింగ్లో ఆ దర్గాను తొలగించాలని ప్రయత్నించేవారు రక్తం కక్కుకొని చచ్చారని కథనాలు వచ్చాయి. అంత పవర్ఫుల్ ఆ దర్గా వారు. నాకు ఇచ్చిన పేరు సలీమా. నాకు మత పట్టింపు లేదు. గుళ్లకు, చర్చిలకు, దర్గాలకు వెళ్తాను. ఇంటీరియర్ డెకరేషన్లో డిప్లొమా చేశాను. కానీ ఆ రంగం వైపు వెళ్ళలేదు. మొత్తం 150 యాడ్స్లో నటించాను. అక్కినేని నాగేశ్వరరావు గారు కోరితే మేఘ సందేశం క్లైమాక్స్లో ఆయన కూతురిగా యాక్ట్ చేశాను. ఆ సమయంలోనే అనుకోకుండా ఒక మలయాళ సినిమా మేనేజర్ నన్ను చూసి మలయాళంలో యాక్ట్ చేస్తారా అన్నారు. సరే అన్నాను. అలా చంద్రకుమార్ గారి దర్శకత్వంలో నిజన్ పీరన్న నట్టిల్లో నటించాను. మోహన్ లాల్ హీరో. అయితే దానివల్ల గుర్తింపు రాలేదు. నటి కాంచనమ్మ రికమెండేషన్తో ప్రఖ్యాత దర్శకుడు హరిహరన్ దర్శకత్వంలో నకక్ష తంగళ్లో నటించాను. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. ఇప్పటికీ నన్ను ఆ సినిమా హీరోయిన్గానే అక్కడ గుర్తిస్తారు. మలయాళంలో 4 ఏళ్లలో 7 సినిమాల్లో నటించాను. సంసారం ఒక చదరంగం కన్నడ వర్షన్లో కల్పన రోల్ నేనే చేశాను. కానీ ఆ తర్వాత నేను చెన్నైలో రియల్ ఎస్టేట్ వైపు వెళ్ళిపోయాను. లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్ళీ మలయాళం, తమిళ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాను. మొన్న అంజలి నటించిన లీసాలో చాలా మంచి రోల్ చేశాను. తెలుగులో అది రిలీజ్ అయింది. తెలుగు సినీ పరిశ్రమతో నాకు పెద్దగా కాంటాక్ట్ లేకపోవటం వల్ల దానిలో పెద్దగా అవకాశాలు ఏమీ రాలేదు. సావిత్రి గారు మంచి ఫ్రెండ్. ఏమాత్రం ఖాళీ ఉన్నా మా ఇంటికి వచ్చేవారు. ఆమెకు అమ్మమ్మ వంటలు చాలా ఇష్టం. నా తొలి బేబీ సైకిల్ ఆమె కొనిపెట్టారు. అమ్మమ్మ అప్పుడప్పుడు రేలంగి గారింటికి తీసుకువెళ్ళేది. వాళ్ళ భార్య శ్రీదేవమ్మ, కొడుకు బాబుగారు, కోడలు కుమారి గారు వీరు తెలుసు. అమ్మమ్మ చాలాసార్లు నాగేశ్వరరావు గారి గురించి కూడా చెప్పేది. సెట్లో కనపడితే మేకప్ కుర్చీలో కూర్చోపెట్టి గుడివాడ తిలకమ్మ గుడిలోకి వచ్చిందని పాడుతూ గిర్రున తిప్పేవారట. మంచి అవకాశాలు వస్తే హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలని ఉంది. నేను జీవితంలో చాలా రంగాల్లో పనిచేశాను. కానీ మేకప్ వేసుకొని కెమెరా ముందు నిలిచినప్పుడు పొందే ఆనందం మరెక్కడా లేదు అని ఒక నటి కూతురు అయిన గిరిజగారి కూతురు అయిన సలీమా గారు ఒక ఇంటర్వ్యూలో తన అమ్మ గురించి చెప్పారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెముడ వ్లాగ్స్. నా ఛానల్ని కేవలం 6% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెముడ వ్లాగ్స్. మీరు గిరిజగారి సినిమాలు కానీ పాటలు కానీ చూడాలనిపిస్తే యూట్యూబ్లో లభ్యమవుతాయి. ఒకసారి చూడండి. వీరి అమ్మాయి ఇంటర్వ్యూలు యూట్యూబ్లో ఉన్నాయి. మీరు ఒకసారి చూస్తే గిరిజగారి గురించి పూర్తిగా మీకు తెలుస్తుంది. చాలా మంచి హాస్య నటీమణి. కొన్ని సినిమాల్లో హీరోయిన్గా కూడా అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన, ఎన్టీఆర్ గారి పక్కన కూడా నటించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్.